RTI Live News. Ask for right. దేశవ్యాప్తంగా ఒకే వృత్తి చేస్తున్న మాకు ఒకే రిజర్వేషన్ కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంను తీసుకొచ్చి వెంటనే అమలు చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక కోరారు. జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ అధ్యక్షతన 26/1/2025 ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి గోపి రజక హాజరై మాట్లాడుతూ దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ హోదా అనుభవిస్తూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ దోపి రిజర్వేషన్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు ఏదునూరి గట్టేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న, రాష్ట్ర కళామండలి ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగిరి కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలిపాక రాములు, జిల్లా అధ్యక్షురాలు కాసర్ల యాకలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఉల్లెంగల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాషం పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏదునూరి నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరు కావడం జరిగింది. మరి ఎస్సీ రిజర్వేషన్ అనే పోరాటంలో 78 సంవత్సరాలు నిర్విరామంగా మరి మా పెద్దలు మరి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ ఏబిసిడి వర్గీకరణలో మాకు కూడా న్యాయమైనటువంటి ఏబిసిడి వర్గీకరణలో ఏదో ఒక స్థానం ఇచ్చి మమ్మల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆ విషయంపై గతంలో స్పందించడం జరిగింది. మరి వారి ప్రభుత్వం ఉంది కాబట్టి వారు తప్పకుండా దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తారనే ఆశాభావంతో కేంద్రం కూడా 2018 సంవత్సరంలో వారు మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మేము 2018 పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగానే ఉంది అని చెప్పి అనుకుంటూ మరి ఇటు ఎస్సీ సోదరులు కూడా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు న్యాయమైనటువంటి కోరికలు మీరు కోరుతున్నారు, మరి తప్పకుండా మీరు కూడా ఎస్సీలో చేరవలసినటువంటి వారే అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మహానాడు నాయకులు కావచ్చు, అదే మాదిగా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారు. మిగతా 11 రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ మరి వివక్షతకు గురవుతుంది. మా ఆడపడుచులకు ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు మరి హత్యలు జరుగుతుంది. కాబట్టి అట్రాసిటీ అనేది ఒకటి ఉంటే మరి మా స్త్రీలకు మేము రక్షణ కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అట్రాసిటీ రావాలంటే ఎస్సీ రిజర్వేషన్ ఉండాలి. కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం మేము నిర్విరామంగా పోరాటం చేస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా వాటిని గుర్తించి మరి తప్పకుండా మాకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి ఆశాభావంతో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మా ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మరి ఇందిరాగాంధీ ఏదైతే ఆనాడు 18 రాష్ట్రాలు చేర్చిందో ఆ కోవలోనే మీరు ముందుకు వెళ్ళి తప్పకుండా మరి ఆమె ఆశయాన్ని మీరు ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని అసలు రానున్న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తారని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం. గోపి రజక రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రజక